మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈ మధ్యన సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతున్న మాల కరుంగళి మాల. ఈ కరుంగళి మాల వేసుకోవడం వల్ల ఏంటి ప్రయోజనాలు అనే విషయం ఇక్కడ మనం చూద్దాం. ఈ కరుంగళి మాల అనేది దీంట్లో ఉండే ఆ పూసలు కరుంగళి అనే చెట్టు నుండి తయారు చేస్తారు. ఇది తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందిన పవిత్ర మాల. ఈ మాల అనేక ఆధ్యాత్మిక ఔషధ లక్షణాలకు కలిగి ఉందని నమ్మకం ఉంది. దీన్ని ధరిస్తూ కొన్ని నియమాలు పాటించడం అవసరం. ఇవే ప్రధాన నియమాలు. మొట్టమొదటిది శుద్ధి. అంటే మాల ధరించే ముందు శరీరము, మనస్సు శుద్ధిగా ఉండాలి. స్నానం చేసి స్వచ్ఛమైన వస్త్రాలు ధరించాలి. పవిత్రమైన రోజునే ప్రారంభించాలి. మాలను ధరించాలంటే ఒక శుభదినాన్ని చూసుకోవాలి. గురువారం కానీ, శివరాత్రి కానీ, గురు పౌర్ణమి కానీ ఇలా ఎంచుకోవాలి. దీనిని ఆచారంగా చాలామంది ధరిస్తారు. కరుంగళి మాలను ఎడమ చేతి మణికట్టు లేదా మెడలో ధరిస్తారు. కొంతమంది కుడి చేతికి మాల ధరిస్తారు. కానీ ఇది వారి ఆచార సాంప్రదాయాల మీద ఆధారపడి ఉంటుంది. నిత్యం జపం చేయాలి. మాలను ధరిస్తే రోజు ఒక్కసారైనా దైవనామస్మరణ అంటే శివుడి జపం కానీ, గురునాథుడి జపం లేదా ఇష్టదైవ జపం అనేది చేయాలి. దీంట్లో చెయ్యకూడనివి ఏంటున్నాయి? మాలను తీసివేయకూడదు. ఒకసారి మాల ధరిస్తే దాన్ని మధ్యలో తీయకూడదు. తీయాల్సి వస్తే శుభంగా తీసి పూజాస్థలంలో ఉంచాలి. అశుద్ధ స్థితిలో మాలను ధరించరాదు. మలమూత్ర విసర్జన తర్వాత నెలసరి సమయంలో స్త్రీలకి మాల తొలగించి పూజాస్థలంలో ఉంచాలి. శుద్ధి అయిన తర్వాత మాత్రమే మళ్ళీ దీన్ని ధరించాలి. మలిన స్థలాలకు తీసుకెళ్ళకూడదు. బారు కానీ, మాంసాహారం చేసే ప్రదేశాలు కానీ, అనుచిత ప్రవర్తన ఉండే ప్రదేశాలకు మాలను తీసుకెళ్ళరాదు. మలిన పదార్థాలు మాలపై పడకూడదు. మాలపై సబ్బు, డిటర్జెంట్, పెర్ఫ్యూమ్ వాడకూడదు. శుద్ధమైన నీటితో మాత్రమే శుభ్రం చేయాలి. ఇతరులు మాలను తాకరాదు. మాలపై ఇతరులు చేతులు పెట్టకూడదు. అది ఆధ్యాత్మిక శక్తిని దెబ్బతీయవచ్చని నమ్మకము. మాల యొక్క లాభాలు ఏంటంటే ఇది చెడు శక్తుల నుంచి రక్షణ కల్పిస్తుంది. మనస్సు స్థిరత, ధ్యానం మీద నిమగ్నమయ్యేటట్టు చూస్తుంది. శరీరంలో ఆరోగ్యకరమైన ప్రకంపనాలకు ఇది దోహదపడుతుంది. గురుకృప, దైవ ఆశీర్వాదం పొందేందుకు సహాయపడుతుంది. ఈ మాలను ధరించాలంటే నిష్ఠ, నియమాలు పాటించగలిగితే, దైవ చింతన గట్టిగా చేయగలిగితే ఈ మాలను ధరించండి. హృదయంలో భక్తిభావం ఉంచుకుని భక్తిభావంతో ఈ మాలను వేసుకున్నట్లయితే మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సుకు ఈ మాల ఎంతో దోహదపడుతుందని అందరూ నమ్ముతున్నారు.